వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. సరే, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, బియ్యం రవ్వ, పెసరపప్పు, 2 గ్లాసులు నీళ్ళు పోసాను. దీనికి ఒకటికి 2 అయితే ఇది నిండా బదులు పెసరపప్పు దానికి వేసాను, అందుకని 1కి 2 నీళ్ళు పోసాను. ఉల్లిపాయ వెల్లిపాయ వేయకుండా చేసినాం అన్నమాట. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్. ఇప్పుడు మూత పెడుతున్నాను. దీనికి మూత పెడుతున్నాను. పెసరపప్పు వేస్తున్నాను. కొంచెం కడిగి నానబెట్టాను అన్నమాట. నానబెట్టడం ఏం లేదు, 5 నిమిషాలే నానబెట్టాను. కడిగి పెసరపప్పు ఉడికొచ్చాక అప్పుడు నూక వేస్తాను. పెసరపప్పు వేసాను. తగ్గించి సగం ఉడికాక అప్పుడు బియ్యం నూక వేస్తాను. సగం ఉడికింది, ఇంకొక ఉడుకు రావాలి. పెసరపప్పు ఇంకొక ఉడుకు వస్తే అప్పుడు నూక సగం ఉడికింది. ఇప్పుడు మిగిలింది నూకతో పాటు ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంటి నూక వేసే ముందు కొంచెం నూనె వేస్తాను, కొంచెం అంటే విడిగా రావడానికి. దీని వెళ్తే పెసరపప్పు పోసాను, అందుకు 1కి 2 నీళ్లు పోసాను. కలుపుతూ పోయాలి, పర్వాలేదు. వేసేసాను, ఎందుకంటే ఆయిల్ వేసాను కనుక వేసాను కనుక. ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తే, తగ్గించేస్తే స్టవ్ అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసేసి వదిలేస్తే, మూత పెట్టేస్తే కమ్మగా ఉంటుంది. ఇందులోకి మనం కొబ్బరి చట్నీ కానీ, లేకపోతే అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ నంచుకొని తినచ్చు అన్నమాట. ఇదండి పెసరపప్పు వేసిన ఉప్పు పిండి. మూత పెట్టేస్తాను, వెళ్ళిపోతుంది. స్టవ్ కూడా ఆపేసాను. సరిగ్గా చేస్తే 15-20 నిమిషాల్లో అయిపోతుంది అంతే. 10 నుంచి 15 నిమిషాలు అంతే స్టవ్ మీద. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.